మొన్న వచ్చిన వాళ్ళు కూడా ఒక బ్రాండ్గా ఎదిగిపోయారు. మేము అలా చేయలేకపోయామండి. సార్, మా నాన్నగారు చాలా కాలంగా ఒక 20 years 25 years నుంచి రియల్ ఎస్టేట్లో ఉన్నారు. మేము ఇప్పటికి ఒక 20 ప్రాజెక్ట్స్ కట్టాం, 50 ప్రాజెక్ట్స్ కట్టాం. అన్ని స్టాండ్ లోన్స్, కొన్ని సెమీగేటెడ్ కట్టాం. ఇప్పుడు ఒక మ్యాసివ్ ప్రాజెక్ట్ చేస్తున్నాం. కానీ మేము బ్రాండ్ బిల్డ్ చేయలేదండి. మొన్న వచ్చిన వాళ్ళు కూడా ఒక బ్రాండ్గా ఎదిగిపోయారు. మేము అలా చేయలేకపోయామండి అని చెప్పి నాతో డిస్కస్ చేస్తూ ఉంటారు. రీజన్ ఏంటి అంటే, మీరు ఎప్పుడు కూడా మార్కెట్ చేయలేదు, ప్రమోషన్ చేయలేదు, బ్రాండింగ్ మీద దృష్టి పెట్టలేదు. బ్రాండింగ్ అంటే 2 హోర్డింగ్లు, 4 బోర్డులు, 2 ఫ్లెక్సీలు కాదు. మీ ప్రాజెక్ట్ని సరైన పద్ధతిలో సరైన టార్గెట్ ఆడియన్స్కి మీరు చూపించలేదు, సరిగా ప్రమోట్ చేయలేదు. ఎందుకు మిమ్మల్ని వాళ్ళు నమ్మాలి, ట్రస్ట్ చేయాలి అనే విషయాన్ని మీరు వాళ్ళకి చెప్పలేకపోయారు. అన్నిటికన్నా ముఖ్యంగా ప్రాజెక్ట్ బై ప్రాజెక్ట్ ఫోకస్ చేశారు తప్ప కంపెనీ మీద మీరు ఫోకస్ చేయలేరు. అన్నీ కూడా ఒకటే కంపెనీ మీద మీరు కన్స్ట్రక్ట్ చేసి ఉంటే, ఆ కంపెనీని కన్సిస్టెంట్గా ప్రమోట్ చేసి ఉంటే, ఈరోజు మీ కస్టమర్సే మీకు రిఫరల్స్ ఇచ్చేవాళ్ళు, మీ గురించి మాట్లాడేవాళ్ళు. మీరు టైంకి డెలివరీ ఇస్తారు, మీరు ఇచ్చిన దానికి వాల్యూ ఉంటుంది, క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేస్తారు. ఇదంతా మనం చెప్పడం కంటే కూడా మీ దగ్గర ఉన్న కొన్న కస్టమర్సే మీ గురించి మాట్లాడి ఉండేవాళ్ళు. సో బ్రాండ్ బిల్డింగ్ అనేది ఒక రోజులో అయ్యేది కాదు. కానీ ఎక్కడో ఒక చోట మీరు ఆలోచించాలి. నేను ఒక మంచి లోగో డిజైన్ చేయించాను, లేకపోతే మంచిగా 4 బ్యానర్లు పెట్టాను, లేదా హోర్డింగ్ చేశాను అంటే బ్రాండ్ బిల్డింగ్ అవ్వదు. ప్రాజెక్టులు కొనేటప్పుడు కస్టమర్స్ బ్రాండ్స్ కి పే చేస్తారు. ఎందుకంటే ఒక నమ్మకం. దీన్ని నేను చాలా మంది కొన్నారు, దీన్ని నేను 4 చోట్ల చూశాను, దీని గురించి 4 మాట్లాడుతున్నారు కాబట్టి ఐ కెన్ బ్లైండ్లీ ట్రస్ట్ అని చెప్పి బ్రాండ్కి ప్రీమియం పే చేసి, లేదా బ్రాండ్ దగ్గర కొనేటప్పుడు ఎక్కువ టైం తీసుకోకుండా తొందరగా డిసైడ్ చేస్తారు. సో ఇఫ్ యూ నీడ్ ఎనీ హెల్ప్, కంపెనీలో ఒక బ్రాండ్ బిల్డ్ చేయాలనుకున్నా, ఒక ప్రాపర్ వేలో ప్రమోషన్ చేయాలనుకున్నా, సరైన మెసేజ్ని కన్వే చేయాలనుకున్నా కూడా వీఆర్ రెడీ టు హెల్ప్ యూ. వీఆర్ ట్రాన్స్ఫార్మింగ్ రియల్ ఎస్టేట్ సేల్స్ లైక్ ఎనీథింగ్.